దయగల రామయ్య. సిరిపురం ప్రజల ఆనందానికి అవధులులేవు. రామయ్య మంచితనం ఊరంతా వెల్లివిరిసింది. ఆ బంగారు చెట్టు రోజూ ఫలాలనిస్తూనే ఉంది. రామయ్య ఆ సంపదను ఊరి ప్రజలందరి మంచికోసం ఉపయోగించసాగాడు. పాఠశాలలు, వైద్యశాలలు కట్టించాడు. అయితే అదే ఊరిలో సోమయ్య అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి రామయ్యపై అసూయ కలిగింది. రామయ్యకు అంత అదృష్టం ఎలా పట్టింది? ఆ మాయా చెట్టు నాదైతే నేను ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని అవుతాను అని దురాశతో ఆలోచించాడు. సోమయ్య కూడా రామయ్యలాగే ఒక మాయా విత్తనాన్ని సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఒక ముంతలో నీళ్లు, కొంచెం ఆహారం తీసుకుని ఎవరైనా సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు నటిస్తూ ఊరి బయటకు వెళ్లాడు. అతని మనసులో దయలేదు, కేవలం స్వార్థం మాత్రమే ఉంది. కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద ఒక ముసలి అవ్వ నీరసంగా కూర్చుని కనిపించింది. ఆమెను చూడగానే సోమయ్య కళ్లలో మెరుపు వచ్చింది. ఆహా, నా అదృష్టం పండింది అనుకుని ఆమె దగ్గరకు వెళ్ళాడు. అవ్వా, దాహంగా ఉన్నట్లున్నావు, ఈ నీళ్లు తాగు అంటూ ముంతను అందించాడు. ఆ అవ్వ నీళ్లు తాగి, చల్లగా ఉండు నాయనా అని దీవించింది. సోమయ్య తన నాటకాన్ని కొనసాగిస్తూ, నీకు ఇంకా ఏమైనా కావాలా అవ్వా అని ఆశగా అడిగాడు. ఆ అవ్వ సోమయ్య కళ్లల్లోని దురాశను గ్రహించింది. ఆమె చిరునవ్వు నవ్వి, నీ మంచితనానికి మెచ్చాను. ఇదిగో, ఈ విత్తనం తీసుకో, నీ పెరట్లో నాటు అని ఒక నల్లని ముడతలు పడిన విత్తనాన్నిచ్చి మాయమైంది. సోమయ్య ఆ విత్తనాన్ని చూసి కొంచెం నిరాశపడ్డా. మాయా విత్తనం కదా, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుని గబగబా ఇంటికి పరిగెత్తాడు. తన పెరట్లో ఎవరికీ కనపడకుండా దాన్ని నాటి రేపటి ఉదయం కోసం ఆత్రంగా ఎదురుచూడసాగాడు. మరుసటి రోజు ఉదయం సోమయ్య పెరట్లో ఒక పెద్ద ముళ్ల పొద మొలిచింది. దానికి బంగారు పండ్లు కాదు కదా, కనీసం తినడానికి పనికిరాని చేదైన దుర్వాసన వెదజల్లే కాయలు కాశాయి. సోమయ్య పశ్చాత్తాపంతో రామయ్య దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పి క్షమించమని వేడుకున్నాడు. దయార్ద్ర హృదయుడైన రామయ్య అతన్ని క్షమించి, నిజమైన ఆనందం సంపదలో కాదు, ఇతరులకు సహాయం చేయడంలోనే ఉంది అని చెప్పాడు. ఆ రోజు నుండి సోమయ్య కూడా మారిపోయి రామయ్యతో కలిసి ఊరి సేవలో పాలు పంచుకున్నాడు. సిరిపురం గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో ఆనందంగా జీవించారు. నిజమైన మంచితనానికి ఎప్పుడూ మంచి ప్రతిఫలమే లభిస్తుంది.